ఈ నూతన సంవత్సర దీవెనలు ప్రభు ప్రకటిస్తున్నాము. మీ అందరినీ ప్రభు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి ఆయనకి సమీపంగా జీవింపజేసే జీవితాలు మనందరికీ దేవుడు కలుగ దాకా. మంచిదండి. ఈరోజు మొదటి ఆదివారం సంవత్సరంలో, గత సంవత్సరం అంతా దేవుడు తన రెక్కల నీడ మనల్ని కాచి కాపాడాడు. ఈ నూతన సంవత్సరంలో మొదటి దినము దేవుని సన్నిధిలో ఇటు రీతిగా మనందరము కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే ఎంతో ధన్యులము అని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. కనుక దేవుడు మనని ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు, ఎట్టి రీతిగా మనం జీవించాలా, ఇంకా ఆయనకి సమీపంగా మన జీవితాన్ని ఎట్టి రీతిగా మనము నడిపించుకోవాలో దేవుడు ఎదురు చూస్తున్నాడు, మనకు తెలియజేయబోతున్నాడు. కనుక వాక్యము ఈ సంవత్సరంలో ప్రారంభంలో వింటున్న వాక్యమే కాదు, కానీ ఈ సంవత్సరం మొత్తము దేవుని వాక్యం వింటున్నప్పుడు గుర్తించు, గమనించు, ప్రభుకి సమీపంగా జీవిస్తున్నావా లేకపోతే ప్రభుకి దూరంగా జీవిస్తున్నావా. ప్రతిసారి వాక్యం వింటున్నప్పుడు వాక్యం మనల్ని గర్దిస్తుంటది, వాక్యం మనల్ని ప్రేమిస్తుంటది, వాక్యం మనల్ని సరి చేస్తుంటది, వాక్యం మనని ప్రభుకి సమీపంగా జీవింపజేయాలని ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇది జీవం కలిగిన వాక్యము, నీకు జీవాన్ని అనుగ్రహించే వాక్యం. ఆ వాక్యాన్ని చదువుతున్న మనము ప్రతిసారి వాక్యం చదువుతున్నప్పుడు, ప్రతిసారి ప్రభు యొక్క స్వరం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అది నేను జీవింపజేస్తుంది. మనలో ఒకవేళ దేవునికి అయిష్టమైనవి ఏమన్నా ఉంటే కూడా ఆ వాక్యం ద్వారా దాన్ని తీసివేసే శక్తిని దేవుడు మనకి మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు 25వ తారీఖు క్రిస్మస్ నాడు జన్మించారు. జన్మించి ఈ రోజుకి ఎన్ని దినాలు అయిందండి? ఒకసారి లెక్క పెట్టండి. 8 దినాలు అయింది. 8 దినాలు అయింది కనుక ఈరోజు మనము ఆదికాండము 17వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చదువుకుందామండి. అక్క వాళ్ళ ఫ్యామిలీస్ దూరం నుంచి వచ్చినాయి కనుక త్వరగా వదిలేస్తాను, త్వరగా ముగించుకున్నాం, సమయానికి ఇంటికి చేరుకుందామండి. ఆదికాండము 17వ అధ్యాయము 12వ వాక్యం. 8 దినముల వయస్సు గలవాడు, 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. అదే విధంగా మనం చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వాక్యం నుంచి చదువుకుందాం. ఆ శిశువులకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకి పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠింప చేయబడవలెనని అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును చెప్పబడినట్లు రెండు పౌరపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకి తీసుకొని పోయారు. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండును. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నారు. చాలండి, ఇక్కడ వరకు మనం చూసుకుంటాము. ఈ 8వ దినము, ఈ దినాన్ని చర్చ్ క్యాలెండర్ లో ఎపిఫనియా అని పిలుస్తారు. ఎపిఫనియా అనగా అన్యజనులకు ప్రభు యొక్క ప్రత్యక్షత. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు జ్ఞానులు ఆయనని వెతుక్కుంటూ వెళ్ళారంట. కనుక జ్ఞానులు ఆయనని గైకొన్నారు, ఆయనని చూశారు, ఆయనకి అర్పణలు అర్పించారు. ఈ 8 దినముల తర్వాత మోషే ధర్మశాస్త్రము ప్రకారము ప్రతి ఒక్క మొదటి కుమారుడిని కుమార్తెని తీసుకొని పోయి మందిరంలో ప్రతిష్ఠ చేయాలంటే దేవునికి. సో వీ హ్యావ్ టు బి కాన్సెక్రేటెడ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు మనము
ప్రతిష్ఠింప చేయబడిన వారమై ఉండాలి అంట. కనుక యేసుప్రభు వారు జన్మించినాక 8వ దినము ఆయన తల్లి యొక్క తండ్రి ఇద్దరు ఆయనని యెరూషలేము దేవాలయంకి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఒక మనిషి ఉండేవాడంట. ఆయన పేరు సిమియోను. సిమియోను నీతివంతుడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తెలియజేసింది ఏందనగా, ఇశ్రాయేలుకు ఒక ఆదరణకర్తని నువ్వు చూసినాకనే నువ్వు మరణిస్తావు, అప్పటి వరకు నువ్వు మరణాన్ని నువ్వు చూడవు అన్నాడు. కనుక ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మనం గుర్తించి గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, ఎట్టి రీతిగా అయితే సిమియోను పరిశుద్ధాత్మతో నింపబడి ఆదరణ కొరకు ఎదురు చూశాడు, ఈరోజు నీ నా వ్యక్తిగత జీవితాల్లో ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న మనము ఎవరి దగ్గర ఎదురు చూస్తున్నాము, ఎవరి దగ్గర కనిపెడుతున్నాము? ఆ సిమియోన్ అనే వ్యక్తి దేవుని ఆలయమందు ఆయన కనిపెట్టి ఎదురు చూస్తున్నాడట. సో నీ నా జీవితంలో కూడా ఈరోజు ఆదరణ లేక బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఎట్టి రీతిగా అయితే సిమియోను కనిపెట్టాడో అట్టి రీతిగా నీ నా జీవితంలో మనము ఆయన ఆదరణ కొరకు కనిపెడితే కనుక దేవుడు తప్పకుండా ఆయన ఆదరించేవాడై ఉన్నాడు. కనుక నీ నా జీవితంలో కనిపెట్టే అనుభవంలో మనము ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో 2021 31వ తారీఖు 11:57, 8 నిమిషాలు, 9 నిమిషాలు, 12 గంటలు 2002 అని మనం ఎట్టి రీతిగా అయితే కనిపెడుతున్నామో అట్టి రీతిగానే మనము దేవుని కొరకు కనిపెట్టే వారమై ఉండాలి. మనము ప్రార్థన చేస్తాము, మన ప్రార్థనలు ఎట్లుంటాయి మనకి చాలా బాగా తెలుసు. అవసరం వచ్చినప్పుడు ప్రార్థన, దేవునితో సహాయం కావాల్సినప్పుడు ప్రార్థన, ఏదో ఒక ఆపద, ఇబ్బంది, ఇరుకు, సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రార్థన, లేదండి దేవుని యొక్క ఆదరణ కొరకు ఎదురు చూసే వారమై మన జీవితాన్ని సరి చేసుకోవాలి. నూతన సంవత్సరంలో నూతన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఆయన కొరకు మనము ఆసక్తితోని, దేవా నువ్వు నాకు కావాలా, నీ ఆదరణ నాకు కావాలా. ఆనాడు సిమియోను ఎట్టి రీతిగా అయితే కనిపెట్టాడో, ప్రభా నేను కూడా నీ కొరకు, నీ ఆదరణ కొరకు, నీ ప్రేమ కొరకు, నీ దయ కొరకు, నీ కృప కొరకు, నీ సహాయం కొరకు నీ సన్నిధిలో ఎదురు చూసేవాడిగా ఈ నూతన సంవత్సరంలో నీ పరిశుద్ధాత్మతోని నన్ను సరిచేయి ప్రభా అని దేవుని నువ్వు నేను అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆనాడు సిమియోని ఎట్టి రీతిగా అయితే తన ఆత్మతోని నింపాడు, ఆత్మవశుడయ్యాడు, అట్టి రీతిగా మనల్ని కూడా ఈ అంత్య దినాల్లో దేవుడు తన పరిశుద్ధాత్మతోని నిన్ను నన్ను నింపాలని ఆశపడుచున్నాడు. కనుక మనము సిద్ధపాటు కలిగి ఉండాలా. పరిశుద్ధాత్మని మనం ఒంటిగా పొందుకోలేము. ఏదో ప్రార్థన చేస్తున్నాము, బాప్తిజం తీసుకున్నాము, పలానా సంఘంకి వెళ్తున్నాము, పరిశుద్ధాత్మని పొందుకోవచ్చులే అనుకుంటే కాదండి. కనిపెట్టే అనుభవంలో ఈరోజు నిజ క్రైస్తవుడు ఉండాల్సిందిగా ప్రభు వాక్యము తెలియజేస్తున్నది. కనుక నీ నా జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మనము నేర్చుకోవాల్సింది, దేవుడు మన పట్ల మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటి అంటే, నా సన్నిధికి వస్తున్న నా పిల్లలు కనిపెట్టే వారై ఉండాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని పొందుకుంటారు. అట్టి రీతిగానే కనిపెడితే సరిపోదు, కానీ మన జీవితాలు మనము ఆయనకి అర్పించుకునే వారమై ఉండాలి. మన ప్రతి ఒక్క పాపము ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన కార్చిన అమూల్యమైన రక్తంతో కడగబడి నీతిగా దేవుని కొరకు జీవించే వారమై ఉండాలి. సిమియోను నీతిమంతుడు అంట. హీ వాజ్ అ రైచస్ మ్యాన్. నీతిమంతులు ఎవరైతే తన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ఎవరైతే నేను పాపిని అని గుర్తించి గ్రహించి దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడిచి వాళ్ళ పాపాలు ఒప్పుకొని మళ్ళా తిరిగి వెళ్ళి ఆ పాపాలు చేయకుండా ఉన్నవారే నీతిగా జీవించే వారు. కనుక ఈరోజు నీ నా జీవితంలో ఎన్నోసార్లు దేవుని దగ్గరకు వస్తాము, ఎన్నోసార్లు పాపాల నిమిత్తము క్షమాపణ పొందుకుంటాము, మళ్ళా తిరిగి వెళ్ళి ఆ పాపము నీ జయించలేని పరిస్థితుల్లో మనము ఒకవేళ ఉన్నట్లయితే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు గాని నన్ను యథార్థ హృదయంతో అడిగితే, నువ్వు పాపు అని ఒప్పుకొని నా రక్తం చేత నువ్వు కడగబడాలని ఇష్టపడితే కనుక నేను నిన్ను నా రక్తంతో నిన్ను కడుగుతాను, నిన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్దుతాను, నువ్వు నా బిడ్డగా నువ్వు జీవించడం ప్రారంభిస్తావా అని దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. కనుక ఈరోజు నీతిగా జీవించేవారు, దేవుని దృష్టికి అంగీకారమైన జీవితాలు కలిగి ఉండేవారు, నీతి లేని వారు దేవుని దృష్టికి ఏమాత్రం అంగీకారమైన జీవితము జీవించలేని వారుగా ఉండిపోతున్నారు.
కనుక ఈరోజు మనము పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మనము ఒకసారి దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుదాం. దేవా, నన్ను సరిచి నీతిగా ఎట్టి రీతిగా నేను జీవించాలో నువ్వు నాకు నేర్పించు ప్రభా అని నేను దేవుడిని అడిగితే కనుక పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరణకర్తగా నీ కొరకు నా కొరకు పంపిన దేవుడు అదే పరిశుద్ధాత్మ దేవునితోని నిన్ను సరి చేయడానికి ఆయన సహాయపడుతుంది. కనుక ఈరోజు నా జీవితంలో సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ సంఘానికి వెళ్తే నా జీవితం కట్టబడుతుంది? ఏ సంఘంకి వెళ్తే నా ఆత్మీయ స్థితిని నేను కట్టుకోగలుగుతాను? ఏ దైవజనుడు వాక్యం అంటే నేను విశ్వాసంలో ముందుకు కొనసాగుతాము అనుకుంటున్నామా? మనుషుల వైపు చూడద్దు, కానీ దేవుని వాక్యంని శ్రద్ధ కలిగి నువ్వు గుర్తించి గ్రహించి దాన్ని కానీ నువ్వు చదివితే కనుక ఆ దేవాతి దేవుడే తన పరిశుద్ధాత్మతోని నా జీవితాన్ని ఆయన కట్టాలని ఆశపడుతున్నాడు. కనుక ఇక్కడ సిమియోన్ జీవితంలో ఆయన ఆదరణ కొరకు ఎదురు చూశాడంట. ఈరోజు నా జీవితంలో ఆదరణ కొరకు ఎదురు చూసే వారమై ఉంటే కనుక మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క కొరకు కనిపెట్టే వారమై ఉన్నాం. అందుకే నేను ఆనాడు అపొస్తలుల కార్యాల్లో ఆ మేడగదిలోకి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పిన మాటకి వాళ్ళు లోబడ్డారు. ఏంటి అంటే, పైనుంచి వచ్చే శక్తి మీరు పొందుకునేంత వరకు మీరు కనిపెట్టండి. ఈరోజు కనిపెట్టే అనుభవము ఎంత ప్రాముఖ్యమైనదో ఒక క్రైస్తవునికి మనం ఈరోజు గుర్తించగలుగుతున్నాం దేవుని వాక్యం చేత. కనుక నా జీవితంలో మనము కనిపెట్టే అనుభవంలోకి వెళ్ళాలి అంటే కనుక మనము నీతిమంతులుగా దేవుని దృష్టిలో మనము ఉండగలగాలి, నీతిగా జీవించాలి. ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల దేవుని దగ్గర నుంచి సహాయంతో పొందుకొని నీతిగా జీవించడం ఆయన కొరకు ప్రారంభిస్తే కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నిన్ను నన్ను దేవుడు నింపుతా అని తెలియజేస్తున్నాడు. చదువు ప్రశాంత్. ఆ తర్వాత అంతటా ధర్మశాస్త్రము పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిష్యులు అయిన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని మహిమని చూసేవారమై ఉన్నాం. ఏదో దేవుని నమ్ముకున్నాము, ఏదో దేవుడిని పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అని కాదు, కానీ మన వ్యక్తిగత అనుభవంలో మనము ఆయనని చూసేవారంగా ఉన్నాం. ఈరోజు నీకు చూసే ఆసక్తి ఉంటే దేవుడు తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. నీలో ఆసక్తి లేకపోతే ఆయన నేను దర్శించలేదు. ఈరోజు మనకి ఆశ కలిగి ఉండాలి. ప్రభా, నేను చూడాలి. అందుకనే పాట పాడుకుంటాం. ఏం పాట అంటే, నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా. మన కన్నులు ఏం చూస్తున్నాయంట? లోకంలో ఉన్న వాటిని చూస్తున్నాయంట. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన స్థితిగతులు ఏంటో గుర్తించి ఆయన ఎదుట యథార్థ హృదయంతో నువ్వు నేను పాప క్షమాపణ పొందుకుంటే గనక దేవుడిని చూసే కన్నులు దేవుడు మనకి అనుగ్రహించాలని ఎదురు చూస్తున్నాం. కనుక ఈ సిమియోన్ అంట ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎట్టి రీతిగా అయితే వాక్యంలో రాయబడి ఉన్నదో అట్టి రీతిగానే ఆ యేసు ప్రభుని ఆ మందిరంలోనికి తీసుకొని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఆయన చేతులకి ఇచ్చినప్పుడు ఆయనని తీసుకొని యేసు ప్రభుని తీసుకొని దేవునికి స్తోత్రాలు చెల్లించి, ఇప్పుడు నువ్వు చెప్పినదన్నీ నెరవేర్పు నేను చూస్తున్నాను అని దేవుడికి ఆయన స్తోత్రాలు చెల్లించాడు. మై ఐస్ హాస్ సీన్ యువర్ సాల్వేషన్ అండ్ యువర్ గ్లోరీ అని దేవుని వాక్యము చెప్పుచున్నది. ఆయన అనుగ్రహించే రక్షణని, ఆయన అనుగ్రహించే మహిమని నేను చూశాను అని ఇక్కడ భక్తులు సెలవిస్తున్నాడు. సో ఈరోజు నా జీవితంలో, మనము క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగుతున్న మనము దేవుని మహిమని చూసేవారికి ఉండాలి, ఆయనని చూసేవారికి ఉండాలా. అట్టి రీతిగానే అదే వెలుగుతోని అదే మహిమతోని నువ్వు నేను నింపబడి ఈ భయంకరమైన అంధకార లోకంలో ఆయన కొరకు ప్రకాశించే వారమై ఉండాలా. నీలో నాలో క్రీస్తుని లోకము చూడాలా అని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది, దేవుని యొక్క కోరిక ఉన్నది, హృదయవాంఛ ఉన్నది. కనుక మనలో దేవుణ్ణి చూడాలంటే కనుక మొట్టమొదటిగా మనము
ఆయనని చూసేవారికి ఉండాలి. ఆయనని వెతికే వారికి ఆయన దొరుకుతా అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయనని అడిగే వారికి ఆయన అనుగ్రహిస్తా అని వాగ్దానం చేస్తాడు. తట్టిన వారికి ఆయన తలుపు తీస్తానని వాగ్దానం చేస్తాడు. కనుక ఏం చేస్తున్నాం ఈరోజు దేవునితోని మన సావాసాన్ని ఎట్టి రీతిగా మనం కట్టుకుంటున్నాం. ఈరోజు ఏదో చూసే అనుభవంలో నూతన సంవత్సరంలో నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆసక్తిని కనబరుస్తూ ప్రభువా నీ సన్నిధికి వచ్చిన నేను ఏదో ప్రార్థన చేసి ఏదో విశ్వాసంలో ముందుకు కొనసాగడం కాదు కానీ ప్రభా నీ మహిమను చూడాలి. ఈ భూమిని విడిచిపెట్టినాక మహిమలోనికి ప్రవేశిస్తాము అని ఒక నిరీక్షణ దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ శుభప్రదమైన నిరీక్షణని ఆధారం చేసుకొని దేవుడిని అడగాల, ప్రభా ఆ మహిమలో నేను ప్రవేశించాలి కనుక నాయన ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ మహిమని నేను చూసేవాడిగా నన్ను చేయి ప్రభా అని నువ్వు నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆయన మహిమతోని నిన్ను నన్ను దర్శిస్తాడు. అటు రీతిగానే ఆయన మహిమతోని మనము చూసేవారిగా ఆయన మహిమను చూసేవారిగా మనం చేస్తాడు. అటు రీతిగానే ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి నువ్వు ఆయనలో ఆనందించేవాడిగా ఆయన నిన్ను చేయాలని ఎదురు చూస్తున్నాడు. నూతన సంవత్సరం వచ్చింది. దినాలు, క్యాలెండర్లు, ఇంటి రంగులు, చర్చు రూపురేఖలు మారిపోతున్నాయి, కానీ మనిషి జీవితము నూతన పరచబడతలేదు. ఈరోజు మనిషి జీవితం నూతన పరచబడాలంటే క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, సమస్తము పాతవి గతించను, సమస్తము నూతన మాయను. అనగా నువ్వు నేను దేవుని సన్నిధికి వెళ్ళి నూతన సంవత్సరం అనుగ్రహించినందుకు నూతన సంవత్సరం ఆయన అనుగ్రహించినందుకు ఆయనకి కృతజ్ఞత హృదయము కలిగిన వారమై ఆయనను స్తుతించే వారమై ఉండాలా. అట్టి రీతిగానే ప్రభా పాత జీవితాన్ని నైనా నాలో నుంచి నువ్వు తొలగించు అని పశ్చాత్తాపంతోని కన్నీళ్లు కార్చేవాడవై నువ్వు నేను ఉండాలి. నీతిగా జీవించడం దేవుని యొక్క సహాయం ద్వారానే మనకి కలుగుతుంది. కనుక దేవుని యొక్క సహాయం లేకుండా మనమైతే నీతిగా జీవించలేం. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూసి దేవాన్ని సహాయం నాకు కావాలా, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా, నీతికరమైన జీవితం, నీ దృష్టికి ప్రీతికరమైన జీవితం నేను కలిగి ఉంటా ప్రభా అంటే కనుక దేవుడు తన పరిశుద్ధాత్మని తన మహిమని నీపై ఉదయింపజేసి నీపై కుమ్మరించి నిన్ను ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడు. అప్పుడు నిజంగా ఆ వాక్యము మన జీవితాల్లో వర్తిస్తుంటది. ఏంటి అంటే సమస్తము పాతవి గతించిపోయి సమస్తము నూతనమాయ ఒక నూతన వ్యక్తిగా మార్చబడి నూతన సంవత్సరంలో దేవుని కొరకు తీర్మానం చేసుకొని దేవుని కొరకు ఎదురు చూసి కనిపెట్టే వారిగా నీవు నేను ఉండాలని దేవుడి నూతన సంవత్సరం మనకి అనుగ్రహించాడు. కొత్త సంవత్సరం దేవుడు అనుగ్రహించాడు అంటే అందరూ అనుకుంటుంటారు మంచిగా ఈ సంవత్సరం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయడానికి ఇయ్యలే దేవుడు, ఆయనకి సమీపంగా జీవించడానికి ఇచ్చాడు. నీ జీవితాన్ని సరి చేసుకో, ఆయన రాబోతున్నాడు. గొప్ప మహిమతోనే ఆయన దిగబోతున్నాడు మధ్యాకాశంలోనికి. కనుక నువ్వు నేను వెలుగు మహిమ నుండి ఆ మహిమతో నింపబడితే కనుక ఆ మహిమని కలిగి ఉన్న అనుభవం కానీ మనకుంటే కనుక మనం ఆయనని కలుసుకోగలుగుతాం. ఆ రెండో రాకడలో మనము ప్రభు చెంత చేరగలుగుతాం. ఆ మహిమ లేకుండా నువ్వు దేవుని రాజ్యంలోనికి ఏమాత్రం మనము ప్రవేశించలేము. కనుక ఈ మహిమని ఈ రక్షణని మనము కలగాలి అంటే కనుక మనము ఆయనని చూచేవారమై ఉండాలి, ఆయన కొరకు ఎదురు చూచేవారమై ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు చెప్తా ఉంటాడు ఏంటంటే అంత్య దినాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ అంటాడు నా రాకడ కొరకు మీరు కనిపెట్టండి, ఆకాశం వైపు మీ కన్నులు తిప్పి నా కొరకు ఎదురు చూడండి అంటాడు. ఎంతమంది అయితే నీతిగా జీవిస్తూ, ఎంతమంది అయితే పరిశుద్ధమైన జీవితం ధరించుకుంటూ, ఎంతమంది అయితే ప్రభు యొక్క రాజ్యంలో ఉండాలని వాళ్ళు సిద్ధపరచుకుంటున్నారో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో వాళ్ళు ఆయన కొరకు కనిపెట్టేవారై ఉంటారు. కనుక ఈరోజు నువ్వు నేను కనిపెట్టాలి అంటే కనుక మనం బుద్ధి కలిగి ప్రవర్తించాలి. దేవుని వాక్యాన్ని గ్రహించి మన జీవితాన్ని సరి చేసుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై నువ్వు నేను ఉండాల. బుద్ధి లేని కనికలు, బుద్ధి కలిగిన కనికల గురించి ఎందుకు దేవుడు రాస్తాడంటే బుద్ధి లేని వారంట వాక్యం విన్నారంట, ఆయన వస్తాడని తెలుసంట, ఆయన కానీ సిద్ధపాటు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారంట. కానీ సిద్ధపడిన వారైతే ఏ క్షణమైనా ఏ నిమిషమైనా నా పెళ్లి కుమారుడు నా కొరకు వస్తాడు, నేను ఆయనతోని పెళ్లి విందులో ఉండబోతున్నాను అని ధీమా వ్యక్తపరుస్తూ సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఎదురు చూసారట. రానే వచ్చాడు. ఈ 5 మంది కనికలు సిద్ధపడిన వారు ఆయనను కలుసుకున్నారు, మిగతా వారు ఎగిరిపోయారు. కనుక ఈరోజు నీ నా జీవితంలో 5 మంది లాగా మనము ఆయన కొరకు కనిపెట్టుకొని సిద్ధపాటు కలిగి నువ్వు నేను ఉంటే కనుక దేవుడిని నువ్వు నేను కలుసుకోగలుగుతాం.
ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి. ఈ లోకము శాశ్వతం కాదు. ఏ దినమో ఏ క్షణమో మరణము సంభవిస్తుందో మనకి తెలియదు. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన రాబోయే రోజులు మనం ఎదుర్కోవాల్సినప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించే వారు దేనికి భయపడరు. ఆయన రెక్కలని దాచబడిన వారు దేనికి చింతించరు. ఎందుకంటే దేవుడే వాళ్ళని కాచి కాపాడేవాడై ఉన్నాడు. కనుక నువ్వు నేను దేవుని బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా ఉంటుంటే కనుక మనము దేనికి అధైర్యపడక ప్రతినిత్యము దేవుని పాద సన్నిధిగా వెళ్ళి ఆయన దగ్గర నుంచి ధైర్యాన్ని పొందుకుంటూ, ప్రభా ఏది ఏమైనప్పటికీ ప్రభా నేనైతే నీతో ఉండాలని ఆశపడుతున్నాను అన్న తీర్మానం నువ్వు నేను కలిగి ఉంటే కనుక అట్లాంటి జీవితము దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. నీతిమంతుల గురించి మనం 2 మాటలు చూసుకుందామండి. ఇప్పటి వరకు సిమియోన్ జీవితం ద్వారా నువ్వు నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఆదరణ కొరకు ఎదురు చూసేవాడై ఉన్నాడు. కనుక నా జీవితంలో ఆదరణ కావాలా? కుటుంబంలో పరిస్థితులు బాలేదా? ఆదరించే వాళ్ళు లేరా? దేవుడు అంటున్నాడు, నేను నీ పక్కకే ఉన్నాను కానీ నువ్వు నన్ను చూసేవాడిగా లేవు. నేను నిన్ను ఆదరించడానికి నీ పక్కనే ఉన్నాను, నీ కుటుంబంలోనే ఉన్నాను, నీ పక్కనే నిల్చున్నాను. నువ్వు అయినా కానీ చూస్తే కనుక ఆదరణ. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి ఆదరణ కొరకు ఎట్టి రీతిగా అయితే సిమియోన్ ఎదురు చూస్తాడో అట్టి రీతిగానే మనము కానీ ఆయన కొరకు ఎదురు చూస్తే కనుక దేవుడిచ్చే ఆదరణని మనము పొందుకునే వారమై ఉంటాము. అంతేకాక నీతిమంతుడుగా ఆయన ఉన్నాడంట. నీతిమంతుడుగా ఉన్నప్పుడు ఏంటి మనకి లాభము అంటే, నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడి యొక్క పరిశుద్ధాత్మని కలిగి ఉండే లాభము మనము పొందుకోగలుగుతాం. నీతిగా నువ్వు జీవించక పరిశుద్ధాత్మ దేవా వచ్చి నాలో నివసించు అంటే కనుక ఆయన రాడు. అవనీతి నీలో దాచుకొని నీతిమంతుడైన దేవుడిని నువ్వు పిలిస్తే ఆయన నీకు స్పందించాడు. కనుక నీతిమంతులుగా మనము జీవించాలి అని సిమియోను జీవితం ద్వారా దేవుడు మనకి నూతన సంవత్సరంలో తెలియజేస్తున్నాడు. ఈ నీతిమంతులు ఏం చేస్తారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యం. మొదట నా నీతిని రాజ్యాన్ని, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. కనుక ఈ నీతిమంతులంట మొట్టమొదటిగా ఏం చేస్తారంట తెలుసా? ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతారంట. సో ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నించుకుందాము, మనము నిజంగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా ఉన్నామా? ఒకవేళ లేకపోతే కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరి యొక్క అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అంటే, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు నా రాజ్యానికి రావడానికి ఇష్టపడతలేదు కానీ నేను మిమ్మల్ని నా రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నా. కనుక మీరు చేయాల్సిందన్నా మొట్టమొదటిగా నా నీతిని, తర్వాత నా రాజ్యాన్ని వెతుకుడి, తర్వాత మీకు ఏమేమి కావాలో అన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. కనుక ఈరోజు నా వ్యక్తిగత జీవితంలో నీతిగా జీవించాలి అంటే మొట్టమొదటిగా నీతిమంతుడైన ప్రభువుని వెతికే వారమై ఉండాలి. రెండోదిగా ఆయన రాజ్యాన్ని వెతికే వారమై ఉండాలి. దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నాడని చెప్పాడు దేవుడు. దేవుని రాజ్యం ఎక్కడ ఉందంట? మీ మధ్యలోనే ఉంది అన్నాడు. కాబట్టి ఎక్కడ 2-3 ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటా అన్నాడు. కనుక మనము దేవుల్లో ఉన్నామా, దేవుడు మనలో ఉన్నాడా అని మనము ప్రశ్నించుకోవాలి. కనుక ఈరోజు నా జీవితము నూతన సంవత్సరంలో ఎట్టి రీతిగా ప్రారంభించాలంటే ఆయన నీతిని వెతికే వారిగా మనం సరి చేసుకోవాలా. అట్టి రీతిగానే ఆయన రాజ్యాన్ని కోరుకునే వారిగా మనము సిద్ధపరచుకోవాలి. ఏ నిమిషమో ఏ గడియో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే రోజు ప్రతి ఒక్క మానవుడికి రాబోతున్నది. ఒకరికి ముందు, ఒకరికి కొద్దిగా ఆలస్యంగా అంతే. కానీ ప్రతి ఒక్కరు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. కానీ ఆ దేవుని రాజ్యాన్ని చేరేవారుగా ఉండాలి అంటే కనుక ఆయన నీతిమంతుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, మీరు కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉంటే కనుక ఆయన రాజ్యంలోనికి చేరేవారై ఉంటారు. అటువంటి సిద్ధపాటు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వాక్యం చూసుకుందామండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి విషయము హింసింపబడిన వారు ధన్యులంట.
చదువు ప్రశాంత్. నీతి నిమిత్తము నీతి నిమిత్తము హింసింపబడువారు హింసింపబడవారు ధన్యులు. ధన్యులు. పరలోక రాజ్యము పరలోక రాజ్యము వారిది. వారిది. నా నిమిత్తము నా నిమిత్తము జనులు జనులు మిమ్మును నిందించి హింసించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. చాలండి. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆయన నిమిత్తము మనము హింసించబడినప్పుడు ఆయన నిమిత్తము మనము జీవించే వారమై ఉండాలి. ఆయన కొరకు జీవించే జీవితాలు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఆయన నిమిత్తము నువ్వు హింసించబడతావు, దూషించబడతావు, కానీ మనం సంతోషించే వారుగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో నీ ధనము గొప్పదై ఉంటుంది. ఈరోజు పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నాం, అక్కడ నీకు ఎంత ధనం దాచిపెట్టి ఉన్నది ఒకసారి గుర్తించావా? ప్రభు నువ్వు చేస్తున్నా, నువ్వు జీవిస్తున్నా ఈ జీవితాన్ని బట్టి నీకు అక్కడ దానికి తగిన ప్రతిఫలము, దానికి తగిన బహుమానము దేవుడు సిద్ధపరుస్తున్నాడు. గనుక మనం ఈ లోకంలో దూషించబడుతున్నప్పటికీ, మనం ప్రభువు నమ్ముకున్నామని అనేకులు మనం హేళన చేస్తున్నప్పటికీ, మనము వాళ్ళు సూటిపోటి మాటలకి మనము కృంగిపోవడం కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనము సంతోష వ్యక్తపరుస్తే గనుక నీ ఫలము పరలోక రాజ్యంలో బహు గొప్పది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనము ఆయన కొరకు జీవిస్తున్నాము. మనం ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయననే మనం ప్రేమించడు. మనము రక్షింపబడడానికి మనం ఏమాత్రం ఇష్టం లేనప్పటికీ, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పటికీ, ఆయన లోకరక్షకుడిగా నీ కొరకు నా కొరకు వచ్చి ఆ రక్షణ అనే పాత్రని నీకు నాకు అనుగ్రహించాడు. కనుక ఆయన రక్షకుడుగా వచ్చిన దేవుడు ఈరోజు నువ్వు రక్షింపబడాలని ఇష్టపడినప్పటికీ ఆయన నిన్ను రక్షించడానికి ఇష్టపడిన దేవుడై ఉన్నాడు. కనుక రక్షణ చాలా విలువైనది. రక్షణ దేవుడు అందరికీ విలువ పెట్టి కొనపడలేదు, కానీ రక్షణ మనకి ఉచితంగా ఇచ్చాడు. నిన్ను నన్ను ఆయన అమూల్యమైన రక్తంతో విలువ పెట్టి కొన్నాడు, కానీ ఆయన అనుగ్రహించిన రక్షణ ఎందరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తారో వాళ్ళందరికీ ఉచితంగా అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఉచితంగా వచ్చింది కదా రక్షణ, చలో దేవుడే ఇచ్చాడులే, అయితే నేనేం చేయాలో దేవుడే కాపాడుకుంటాడులే, చనిపోతే ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడులే అంటే అది ఒక భ్రమ. ఆ వివేకం నుంచి బయటకు రా. ఈరోజు దేవుని కొరకు జీవించు, నీతి కలిగి జీవించు. దేవుని రాజ్యంలో నీ ఫలము, నీకు అనుగ్రహించే ఆ బహుమానము చాలా గొప్పది అని ఎదురు చూడు. ఆ రాజ్యానికి నువ్వు నేను సిద్ధపడే వారమై ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మూడోదిగా మనం చూసుకుందామండి, కీర్తనలు 34 అధ్యాయం 19 వాక్యం. Psalms 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిలన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కనుక ఎన్ని ఆపదలు మనకు వచ్చినప్పటికీ మనము నీతిమంతుడైన దేవుణ్ణి కలిగిన ప్రజలుగా ఉంటే కనుక నీ ప్రతి ఒక్క ఆపద నుంచి ఆయన నిన్ను విడిపించేవాడై ఉన్నాడు. కనుక నీ నా జీవితంలో కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, బాధల్లో పట్టబడి ఉంటే కనుక నువ్వు నీతిగా జీవిస్తలేదు అని అర్థం. నువ్వు నీతిగా వాటి నుంచి విడుదల పొందుకోవాలి అంటే కనుక నీతిమంతుడైన దేవుని దగ్గరకు వచ్చి యథార్థ హృదయంతో నువ్వు ఏదైతే పొరపాటు చేసావో దాన్ని నువ్వు ఒప్పుకొని నీతిగా జీవిస్తే అంట ఆయన ప్రతి ఒక్క దాని నుంచి నీకు విడుదల కలుగజేస్తున్నాడు. కనుక ఈరోజు నీ నా జీవితంలో దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆయన సహాయం కొరకు ఎదురు చూసే వారమై ఉన్నాం. అనేక విషయాలు, అనేక కోణాల్లో దేవా నాకు ఈ పరిస్థితుల్లో నువ్వు సహాయం చేయి అని ఎదురు చూస్తున్న మనలో దేవుడు మనం చూస్తున్నప్పుడు ఎంత నీతిగా అనిపిస్తున్నది. దేవుడు మనం చూస్తున్నాడు, ప్రార్థన చేస్తుంది, నా కుమార్తె నా కుమారుడు అని ఎదురు చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, దానికి జవాబు ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకు అంటే మనలో ఏమాత్రము నీతికరమైన జీవితము ఆయన దృష్టికి కనబడతలేదు. కనుక ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తున్న మనము యథార్థ హృదయంతో, దేవా నేను అవినీతిలో జీవిస్తున్నాను ప్రభా, నీతి లేకుండా జీవిస్తున్నా ప్రభా, దయతో క్షమించు, నీతిగా జీవించడం నాకు నేర్పించు అని నువ్వు అడిగితే కనుక నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు, నువ్వు పట్టబడి ఉన్న పరిస్థితులన్నింటి నుంచి ఆయన విడిపించేవాడై ఉన్నావు. నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యంని గైకొనాలి, గుర్తించాలి. ఆయన వాక్యంలో చెప్పాడు అంటే ఆయన నెరవేరుస్తారు అని మనము విశ్వాసం వ్యక్తపరచాం.
కనుక నీతిమంతుడు ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ యెహోవాయే వాడిని తప్పించును, వాటిలన్నిటి నుంచి తప్పించున్నాడు. ఒకదాని నుంచి కాదు, అన్నిటి నుంచి తప్పిస్తాడట. కనుక ఈరోజు నీ నా జీవితంలో దేని నుంచి తప్పించబడాలనుకుంటున్నావో దేవుని దగ్గరకు వెళ్ళాడు. యథార్థ హృదయంతో నీతిమంతుడుగా ఆయన రక్తంతో కడగబడి దేవా నీ దగ్గరకు వచ్చాను, నన్ను నీతిమంతుడుగా నువ్వు తీర్చిదిద్దు. దేవుడు ఆయన కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితము రక్తం కార్చినప్పుడు నిన్ను నన్ను నీతిమంతులుగా ఆయన చేసి ఉన్నాడు. కానీ మనం జీవించలేని వారుగా ఇంకా ఉంటున్నామేమో. ఇప్పుడన్నా ప్రభు దగ్గరకు వచ్చిన మనం అడుగుదాం, ప్రభా మమ్మల్ని నీతిమంతులుగా నువ్వు చేసి ఉన్నావు ప్రభా, మా పాపాల నుంచి మాకు విడుదల కలుగజేసి ఉన్నావు, కానీ ప్రభా నేను జీవించలేకపోతున్నా, దయతో క్షమించు. ఇప్పటి నుంచి నీ కొరకు నీతిగా నేను జీవిస్తాను, నీ దృష్టిలో నేను నీతిమంతుడుగా నేను ఇంకా బ్రతికినంత కొద్ది కాలం నీ కొరకు నేను నీతిగా జీవిస్తాను ప్రభా అన్ను అడిగితే కనుక వాక్యంలో చెప్పినట్టు ప్రతి ఒక్క ఆపద నుంచి ఆ యెహోవా దేవుడే నిన్ను నన్ను మనని తప్పించేవాడై ఉన్నాడు. ఒక్క ఆపద కాదు, అన్ని ఆపదలు ఏవైతే నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఏవైతే ఎదుర్కోబోవాల్సి ఉన్నాయో వాటిలన్నిటి నుంచి కానీ దేవుని సహాయం కలిగి నువ్వు కానీ ఎదుర్కొంటే కనుక దేవుడు వాటి నుంచి అన్నిటి నుంచి నీకు తప్పిస్తాడు. నీ నా జీవితంలో గొప్ప కార్యము దేవుడి నూతన సంవత్సరం చేయాలని ఎదురు చూస్తున్నాడు. నాలుగోదిగా మనం చూసుకుందామండి, ఐదోదిగా మనం చూసుకుందాం. నాలుగోదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 29వ వాక్యం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. కనుక ఇఫ్ యు నో దట్ హీ ఇస్ రైచియస్, యు నో దట్ ఎవ్రీవన్ హూ ప్రాక్టీసెస్ రైచియస్నెస్ ఇస్ బోర్న్ ఆఫ్ హిమ్. మన కొరకు నేడు లోకరక్షకుడు జన్మించి ఉన్నాడు, ఉదయించి ఉన్నాడు అని వాక్యంలో చదువుకుంటాం. కానీ ఇక్కడ వాక్యంలో భక్తుడు తెలియజేస్తున్నాడు, నువ్వు ఆయన ద్వారా జన్మించాలా, ఆయనలో నువ్వు ఒక నూతన వ్యక్తిగా జన్మించేవాడిగా ఉండాలి. ఈరోజు క్రైస్తవులను పిలవబడము గొప్పతనం కాదు, కానీ నీతిమంతుడు అయిన దేవుణ్ణి కలిగి ఆయనలో నువ్వు నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు ఒక నూతన వ్యక్తిగా ఆయనలో ఆయన ద్వారా నువ్వు జన్మిస్తే గనుక నువ్వు ఆయనతోని యుగ యుగాలు ఉండబోతున్నావు. ఆయన రాజ్యం ఆయన అనుగ్రహించే ఆ నీతి రాజ్యంలో మనం ఉండగలుగుతాం. ఉండాలి అంటే కనుక మనము ఆయన ద్వారా జన్మించే వారమై ఉండాలి. క్రీస్తు మన కొరకు జన్మించాడు అని కాదు, కానీ నువ్వు ఆయనలో జన్మించావా? ఒకవేళ లేకపోతే కనుక ఈ నూతన సంవత్సరము, నూతన అవకాశము, మరి ఒక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏంటి అనగా నువ్వు ఆయనలో జన్మించాలా. అప్పుడే నీకు ఒక నూతన జీవితము ప్రారంభం అవుతుంది. నూతన వ్యక్తిగా మార్చబడతావు. నీ క్రియలన్నీ నూతనపరచబడతాయి. నూతనముగా పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పొందుకోగలుగుతావు. ఆ పరిశుద్ధాత్మ శక్తితోని దేవుడు చూపిన మార్గంలో మనము ముందుకి నడుచుకోగలుగుతాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నూతన సంవత్సరంలో తన పరిశుద్ధాత్మతోని మనందరినీ నడిపించి దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా ఈ సాయంత్రం కాలం సమయంలోనైనా నీ సన్నిధిలో నీ ఆవరణంలోనైనా ఇంటి రీతిగా మేమందరము కోరుకొని ప్రభా నీ పరిశుద్ధ నామాన్నినైనా మేము స్తుతించడానికినైనా మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, నీ వాక్యంలో మేము చదివి ఉన్నాం ప్రభా. 8వ దినమందునైనా బిడ్డనినైనా ప్రతిష్ఠించడానికినైనా నీ సన్నిధికి తీసుకొని ఇచ్చారు ప్రభా. మమ్మల్ని కూడా మీరునైనా మీ రక్తం చేత మమ్మల్ని విమోచించి ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ బిడ్డలుగా జీవింపజేసే కృపను మాకు అనుగ్రహించారు ప్రభా. మా జీవితాలు ప్రభా నీ కొరకు మేము ప్రతిష్ఠించుకొని ప్రభా నీ కొరకు మేము జీవించే వారిగానైనా అటు రీతి జీవితాలు మాకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నైనా. యథార్థ హృదయంతోని, యథార్థ మనసాక్షితోని ప్రభా మీ వైపు చూసే వారిగానైనా మమ్మల్ని సరిచేయండి ప్రభా. ఆదరణ కొరకు ప్రభా, ఆదరణకర్తగా ఈ లోకానికి మీరు దిగి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఆదరణ లేని వారికినైనా కుటుంబాల్లో మీరు ఆదరణ దయచేయండి. మీరే దేవుడుగా ఉండే ప్రభా. ప్రతినిత్యము నైనా వాళ్ళని వెన్నుతట్టినైనా బలపరిచి లేవనైతే నడిపించమని అడుగుతున్నాం నైనా. అవును ప్రభా, నీ కుమారుడు ద్వారానైనా మేము జన్మించాలి అని నీ వాక్యంలో చదివి ఉన్నాం ప్రభా. అవును ప్రభా, మీరు లోకరక్షకుడుగా మమ్మల్ని రక్షించడానికి, పాపలైన మమ్మల్నినైనా వెతికి రక్షించడానికినైనా మీరు భూమిపైకి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ భక్తుడు ద్వారానైనా మాకు తెలియజేసే ప్రీతిగానైనా నీలోనైనా మేము జన్మించే వారమై ఉండాలి ప్రభా.
మీరు మా కొరకు జన్మించారు, పండగ చేసుకోవడం కాదు కానీ ప్రభా, నీలో మేము జన్మించి ప్రభా, మీరు నా యందు నివసించి ప్రభా, ఒక నీతికరమైన జీవితము, ఆ సిద్ధపాటు, ఆ రాజ్యానికి కొరకు ఎదురు చూసే వారిగా మా ప్రతి ఒక్కరినైనా మీరు సరిచేసి ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని బలపరిచి ప్రతి ఒక్కరికి ఆ సిద్ధపాటు కలగజేసి మమ్మల్ని నడిపించమని ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.